నిన్న లగచర్ల రణరంగం రైతులు అక్కడ కలెక్టర్ పైన అదనపు కలెక్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసి దాడికి దిగారు. మొత్తానికి దాని విషయం పైన వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడంతో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొంతమంది నేతలు వాళ్ళకు సంఘీభావంగా వెళ్ళిన పరిస్థితి. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం. అయితే దానిపైన ఓవరాల్గా కూడా బీఆర్ఎస్ పార్టీ దాడిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఇందులో దాడిలో పాల్గొన్నారు అని చెప్పేసి అధికార పార్టీ ఆరోపణల నేపథ్యంలో మొత్తానికి దీన్ని ఎలా చూస్తారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్ఎస్ ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి సార్, నిన్న లగచర్ల వికారాబాద్ లగచర్లలో ఫార్మా కంపెనీ భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో ఉద్రిక్తంగా చూసాము రణరంగం. అక్కడ రైతులు మధ్య, కలెక్టర్ మధ్య స్వయంగా దాడికి దిగిన పరిస్థితి. ఈరోజు మీరు అక్కడికి సంఘీభావంగా వెళ్తే అరెస్టుల పర్వం. మొత్తానికి దీన్ని ఎలా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం కేవలం పోలీస్ వ్యవస్థను మాత్రమే నమ్ముకున్నదండి. నిజానికి ఇలా తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం అయింది. తెలంగాణ అంతా అనాథగా, ప్రజలందరూ కూడా అనాథలుగా బతుకుతా ఉన్నారు. నిన్న గత 4 నెలల నుండి లగచర్ల గ్రామము, చుట్టుపక్కల గ్రామాల్లో అంతా కూడా రైతులు మా భూములు గుంజుకోవద్దండి, మాకుండే ఆస్తంతా ఇదే, మా బతుకులంతా కూడా ఈ భూమి మీదనే ఆధారపడ్డాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నా వారి మనసు కనకరించడం లేదు. మరి నిన్న ఒక దురదృష్టవశాత్తుగా జరిగిన సంఘటన అది. మేము కూడా ఎవరం ప్రభుత్వ అధికారులను సమర్థించామండి. నేను కూడా ఆ ప్రభుత్వంలో 26 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఏ అధికారి మీద కూడా దాడిని నేను సమర్థించను. వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతా ఉన్నా, వాళ్ళు తొందరగా కోలుకోవాలని కూడా చెప్తా ఉన్నా. కానీ నిన్న సంఘటన, దాని మూలాల్లోకి వెళ్ళాలి మనం. ఎందుకు మరి ప్రజలు ఈరోజు అధికారుల మీద తిరగబడ్డారు? ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు ఇంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారు, మొండిగా వ్యవహరిస్తా ఉన్నారు? తన సొంత నియోజకవర్గంలో ఉండే కేవలం 4 గ్రామాల ప్రజలను కూడా కన్విన్స్ చేయలేకపోతున్నాడు ఆ ముఖ్యమంత్రి. అది నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ 19,000 ఎకరాల భూమి ముచ్చెర్లలో, ఇంకా రకరకాల ప్రాంతాల్లో ఫార్మా కంపెనీల కోసం గత ప్రభుత్వం సేకరించి పెట్టింది. మరి వాటిలో కట్టొచ్చు కదా ఫార్మా కంపెనీలు. ఈ కొడంగల్లో ఎందుకు కట్టాలి? కొడంగల్లో 1,200 ఎకరాలు, 1,300 ఎకరాలు అవసరమా? వాళ్ళ నోట్ల మట్టి కొట్టడం అవసరమా? వాళ్ళకి ఏమైనా భాగస్వామ్యం ఇస్తున్నారా? వాళ్ళకి ఏమైనా షేర్లు ఇస్తున్నారా? లేదు. సో అలాంటప్పుడు ఎందుకు కొడంగల్లోనే కట్టాలని అనుకుంటున్నారు? అది ప్రజలు వద్దంటున్నారు. మాకొద్దు ఈ భూమి, మాకు ఈ కాలుష్యం వద్దు, మాకు నమ్ముకున్న భూమి, మీ కంపెన్సేషన్ వద్దు, ఏమొద్దంటున్నారు. అంటే ప్రభుత్వం, ప్రవీణ్ కుమార్ గారు, ప్రభుత్వం స్వయంగా ఏమంటుందంటే ఇక్కడ రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నా, ఇందులో కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉసిగొల్పి కొంత టీం తయారు చేసి ఇది ఒక కుట్రపూరితంగా చేశారు అని అంటున్నారు. తప్పండి, తప్పు. దీనిలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ కూడా ఉండొచ్చు, నేను కాదంటలేను. బీఆర్ఎస్ కూడా రైతులు ఉంటారు. రైతులు అంటే కేవలం కాంగ్రెస్ వాళ్ళే ఉండరుగా. రైతులు అంటే కేవలం బీజేపీ వాళ్ళే ఉండరు కదా, బీఆర్ఎస్ కూడా ఉంటారు. సో కానీ బీఆర్ఎస్ లో దీన్ని చేపించిండ్రు అనడం అది దుర్మార్గం. అది మళ్ళీ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇది తప్పండి. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, న్యూట్రల్ గా ఉండే రైతులు కూడా ఉన్నారు, కేవలం భూమిని నమ్ముకొని బతికే రైతు కూలీలు కూడా ఉన్నారు. అందరు కలిసి ఉన్నారు. సో వాళ్ళ కడుపు మంట. మీ 1 ఎకరం భూమి, 1 గజం భూమి మీద ఎవరైనా గుంజుకుంటే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? భూమికి మనిషి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. నిజానికి రేవంత్ రెడ్డి గారు కొండారెడ్డిపల్లిలో తనకు ఆయనే చెప్పుకున్న 1000 ఎకరాల భూమిని మరి అందులో ఫార్మాసిటీ పెట్టొచ్చు కదా, వాళ్ళ బ్రదర్స్ రకరకాల భూములు ఇప్పుడు గుంజుకుంటా ఉన్నారు. అందులో పెట్టొచ్చు కదా, తర్నికల్లో పెట్టొచ్చు కదా, లేకపోతే కొండారెడ్డిపల్లిలో పెట్టొచ్చు కదా, ఇంకో దగ్గర పెట్టొచ్చు కదా. ఎందుకు ఇక్కడే కొడంగల్లో ఆ 4 గ్రామాల ప్రజల భూములు ఎందుకు గుంజుకోవాలి? అది ఇక్కడ ప్రశ్న. ఫార్మాసిటీ పేరుతో ఏదైతే ఇబ్రహీంపట్నంలో గతంలో ఏదైతే ఉందో దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ వంకతో అక్కడ చాలా అక్రమాలకు పాల్పడ్డది. అందువల్లనే దాన్ని పెండింగ్ లో పెట్టేసి మొత్తానికి దాన్ని క్యాన్సిల్ చేసి, రద్దు చేసి నూతన తీసుకురావడం జరిగింది అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. వాస్తవం కాదండి. అక్రమాలకు పాల్పడితే వాటిని సక్రమం చేయండి. ఎవరొద్దన్నారు? అది ప్రభుత్వ భూమి. ఇప్పుడు
భూమి ప్రభుత్వం చేతిలోనే ఉందిగా. 19,000 ఎకరాల భూమి ప్రభుత్వం చేతిలోనే ఉంది రకరకాల ప్రాంతాల్లో. దాన్ని నువ్వు రెగ్యులర్ ఇప్పుడు ఆల్రెడీ మా ప్రభుత్వం దమ్మున్న కాడికి అది చేసింది. మేము చేయండి ఏదైనా మిగులుంటే మీరు చేయండి అంతే తప్ప దాన్ని ఇంకొక దృష్టితో పెట్టి ఇక్కడెక్కడో ప్రజలు రైతులు ఏదో భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతుల మా నోట్ల మట్టి కొట్టడం ఎందుకు? మా పాయింట్ అది. ఆల్రెడీ మేము సేకరించి ఉన్నాం కదా భూమి. ఆ భూమిలో మీరు కట్టు, మీకు దమ్ముంటే పారదర్శకంగా కంపెనీలను సెలెక్ట్ చేయండి, కట్టండి. ప్రభుత్వం చేతిలో ఉంది భూమి. అక్రమాలు జరిగితే మీరు వెలికి తీయండి. ఎవరు వద్దన్నారు? ఏమన్నా మా నాయకులు వద్దన్నారా? మా కేటీఆర్ గారు కుల్లా చెప్తున్నారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్, అయ్యా మేము తప్పు చేయలేదు, మేము ఒకవేళ తప్పు చేస్తుంటే మీరు చర్యలు తీసుకోండి, ఎవరు వద్దన్నారు? మేము ప్రభుత్వం అంటున్నది ఏంటంటే మీరు ప్రతిదానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రతి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతూ ముందుకెళ్లకుండా ప్రతిదాన్ని అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే ఎందుకంటే ప్రజలను వీళ్ళని స్వీకరించే పరిస్థితిలో కనీసం వీళ్ళని మర్చిపోతున్న పరిస్థితి అనేది కాంగ్రెస్ ఆరోపణ ప్రధానంగా. ప్రజలు మర్చిపోతున్నది బీఆర్ఎస్ ని కాదు, ప్రజలకు ప్రతి క్షణం గుర్తుకొస్తున్నది బీఆర్ఎస్. ఆనాడు బీఆర్ఎస్ పాలన బాగుందనే మళ్ళీ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నారు ప్రజలు. అయ్యో ఆనాడు కేసీఆర్ గారి పాలన ఎంత బాగుంటుండే, ఎంత మంచిగా ఉంటుండే. ఒక్కరోజు ఒక నోట్ల మట్టి కొట్టినోడు కాదు, ఒకరు పొట్ట కొట్టినోళ్ళు కాదు, ఒక నోటికాడ కూడు తీసినోడు కాదు. 10 మెతుకులు ఎక్కువనే పెట్టిండు, 10 పైసలు ఎక్కువనే ఇచ్చిండు. భూముల రేట్లు 3 లక్షల నుంచి 3 కోట్లకు పెరిగినాయి. ఇలా మంచిగా చేసుకున్నాం. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, తర్వాత ఆసరా పింఛన్లు ఇచ్చిండు. ఏమి ఇవ్వలేదు కేసీఆర్ అని భూములు నీళ్ళు ఇచ్చిండు, మా పిల్లలకు చదివి ఇచ్చిండు, పెద్ద హాస్పిటల్ కట్టిండు, మెడికల్ కాలేజీలు కట్టిండు, అంత మంచిగా ఉండే. ఈ దొంగలు వచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి మొత్తం కూడా నాశనం చేసిపోయినరు, మోసం చేస్తా ఉన్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా రోజు రోజుకు బీఆర్ఎస్ ను మరీ గుర్తు తెచ్చుకుంటున్నారు. బలవంతంగా మర్చిపోవాలనుకుంటున్నది ఎవరినంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని. ప్రవీణ్ కుమార్ గారు ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ అవినీతి అక్రమాలు జరిగితే సెట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని అంటే అందులో భాగంగానే త్వరలో కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నాము త్వరలో అని చెప్పేసి నిన్న చూసాము స్టేట్మెంట్లు వరుసగా. మీకు గత కొద్ది రోజులుగా కేటీఆర్ త్వరలో అరెస్ట్ కాబోతున్నారని ఈ రోజు కూడా ఒక టాక్. దీన్ని ఎలా చూస్తారు? నిజంగా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నారు. నిజంగా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు ఇలా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. నిజంగా అరెస్ట్ కావాల్సిన వ్యక్తులందరూ కూడా మంత్రివర్గంలో ఉన్నారు. వాళ్ళందరూ ముందు అరెస్ట్ కావాలండి. దానికి మా వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా క్లియర్ గా చెప్పండి, మీకు దమ్ముంటే మా మీద చేయండి, మేము ఏ తప్పు చేయలేదు. మీకు దమ్ముంటే పరిశోధన చేయండి, మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయో బయట పెట్టండి. ముందు ప్రజాక్షేత్రంలో చర్చిద్దాం, క్రిమినల్స్ కేసుల దగ్గర తర్వాత ముందు ప్రజాక్షేత్రంలో చర్చిద్దాం. భయపడుతున్నారు ఎందుకండి కాంగ్రెస్ వాళ్ళు? సాక్ష్యాలు ఏమన్నా ఉంటే బయట పెట్టండి. మేము బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పిన తర్వాత కూడా మీరు బయటికి రాకపోతే ఊకే పేపర్లకు లీకులు, ఛానళ్లకు లీకులు ఇచ్చుకుంటా అందులో భాగంగానే వివరిస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగానే మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజు ఢిల్లీ బీజేపీ నేతల కాళ్ళ బేరానికి వెళ్లారు. ఫార్ములా రేస్ 1 బయటపడుతుంది అని చెప్పేసి అని పొన్నం ప్రభాకర్ గాని పొంగులేటి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? వాళ్ళు అభద్రతా భావంతోని గజ వణుకుతా ఉన్నారు పొంగులేటి, పొన్నం ప్రభాకర్లు. అందుకొరకే వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉన్నారండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత నెల రోజుల నుంచి బాంబులు వెళ్తాయి, ఆటం బాంబు, లక్ష్మి బాంబు, ఆ బాంబు ఈ బాంబు, అణుబాంబులు పేల్చబోతున్నాను త్వరలో. సుత్లీ బాంబు కూడా వెళ్చలేకపోయాడు ఆయన. సుత్లీ బాంబు కూడా వెళ్చలేకపోయాడు. అసలు ఆయన అర్హత ఉందానండి మినిస్టర్ ఉండడానికి? ఈడీ వాళ్ళు 48 గంటలు రైడ్ చేస్తే ఆయన ఎన్నో అక్రమాలు చేస్తే ఈడీగా 48 గంటలు ఇంటిని రైడ్ చేసి చివరికి ఐటీసీ కోహినూర్ హోటల్ పోయి అదానీ కాళ్ళ మీద పడితే తప్ప ఆయన అరెస్ట్ ఆపుకోలేని పరిస్థితి. ఆయన కేటీఆర్ గురించి మాట్లాడుతున్నానండి. కేటీఆర్ అనే ఒక నాయకుడు, ఒక గొప్ప స్వాప్నికుడు. అదే విధంగా ఆయన తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెట్టిన ఒక గొప్ప దార్శనికుడు కేటీఆర్. ఆయన గురించి మాట్లాడే అర్హత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉందా? పొంగులేటి శ్రీనివాస్ ఏం చేసిండండి? దొడ్డిదారిన కాంట్రాక్టులు తీసుకోవడం తప్ప ఏం చేసిండు చెప్పండి. ఫైనల్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ రోజు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే అసెంబ్లీకి రమ్మను, ముందుగా అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత ఉంటారా, ముందుగా అసెంబ్లీకి రమ్మను, అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నాడు స్కూల్ పిల్లోళ్ళగా అనేది సీఎం వ్యాఖ్యలు చూసారా? మీరు ముఖ్యమంత్రి గారికి ముందు ఆయన దగ్గర ఎవరు అసెంబ్లీకి వస్తున్నారా వస్తలేరా అనేది ఇష్యూ కాదు. ముందు ముఖ్యమంత్రి గారి దగ్గరగా ఏమేమి ఆధారం ఉన్నాయో ప్రజాక్షేత్రంలో అమరవీరుల స్తూపం దగ్గర ముందు పెట్టమని చెప్పండి.
దానికి కేసీఆర్ గారు అక్కర్లేదు, మా దగ్గర ఒక ఎమ్మెల్యే చాలు, మా మ్మ్. పార్టీలో ఒక ఎమ్మెల్యేనో ఒక ఎమ్మెల్యే చాలు రేవంత్ రెడ్డితో డిబేట్ చేయడం కోసం. మ్మ్. వాళ్ళకు ఒక తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప విప్లవకారుడు కేసీఆర్ గారు అవసరం లేదు. మ్మ్. తెలంగాణలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక ఎమ్మెల్యే చాలు. ఆయన రమ్మనండి ముందు. ఆయన రేవంత్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారు వాస్తవాలు ముందర పెట్టడానికి? మ్మ్. చెప్పండి. ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళ మంత్రులను ఎందుకు భయపెడుతున్నారు? ఎందుకు అన్ని దృష్టి మరల్చే కార్యక్రమాలు చేస్తున్నారు, అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమాలు చేస్తున్నారు? వారిని రమ్మనండి, ఎవరొద్దు అంటున్నారు? మ్మ్. ఎందుకంత భయపడుతున్నాడు ప్రజలంటే? ఎందుకంత భయపడుతున్నాడు ప్రతిపక్షం అంటే? ఎందుకు ఊరికే కేసుల మీద కేసులు పెట్టిస్తున్నాడు? గాంధీ భవన్ అంతా ఫేక్ ఎఫ్ఐఆర్ల ఫ్యాక్టరీగా మారిపోయింది. మ్మ్. మరి రైట్ రైట్ ప్రవీణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ. నమస్తే.